అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ డబ్బులు అనేటివి ఎవరెవరి ఖాతాలోకి పడబోతున్నాయి, మీకు డబ్బులు వస్తాయా రావా, అలాగే దీనితో పాటుగా మనకు ఒక 2 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఈ యొక్క 2 రూల్స్ని ఎవరైతే పాటిస్తారో సో వాళ్ళకి మాత్రమే రేపు ఉదయం డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మీకు ఇంతకీ ఫైనల్గా వస్తాయా రావో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే వైఎస్ఆర్ చేయూత. ఈ పథకం కింద గడిచినటువంటి గత మూడేండ్లుగా మనకు 18,750 రూపాయల చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి విడుదల చేశారు. ఇక తాజాగా మనకు 4వ విడతకు సంబంధించి ఈ యొక్క మార్చి 7వ తేదీన అంటే రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళల ఖాతాలందరికీ కూడా మనకు కంప్యూటర్ల బటన్ నొక్కి డబ్బులనైతే విడుదల చేయబోతున్నారండి. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలోకి నగదునైతే జమ చేయబోతున్నారండి. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 18,750 రూపాయల చొప్పున 4వ విడత డబ్బులైతే విడుదల చేయనున్నారండి. ఈ డబ్బులు కనుక విడుదల చేస్తే మొత్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క మహిళల ఖాతాలలోకి 3 విడతలు, ఇప్పుడు తాజాగా మార్చి 7వ తేదీన రిలీజ్ చేసేటువంటి 4వ విడత కలిపితే 75,000 రూపాయల వరకు 4 ఏళ్లలో ఇచ్చినట్లయితే అవుతుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక 2 రూల్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు రీసెంట్లీ అయితే ప్రవేశపెట్టిందండి. అందులో ఒకటి వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉంటారో అటువంటి వారికి, అలాగే 10 ఎకరాల కంటే మించినటువంటి భూమి ల్యాండ్ అనేది ఎవరైతే ఎక్కువ కలిగి ఉంటారో సో అటువంటి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించింది. అలాగే దీనితో పాటుగా ఎవరైతే ఒంటరి మహిళా పెన్షన్లు అలాగే వితంతు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో అటువంటి మహిళలందరికీ కూడా అనర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు అనర్హులు గుర్తించి వారందరినీ పథకం నుంచి తొలగించడం జరిగిందనమాట. సో ఇదండి మొత్తం మీద రేపు ఉదయం 11:30 పైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఫైనల్ అర్హుల లిస్ట్ కూడా అయితే వచ్చింది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి, దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.